హాయ్ అండి. దొండకాయ, టమాటో, నువ్వులు వేసి పచ్చడి చేసుకుందాము. స్టవ్ పైన బాండి పెట్టుకొని ఓ 4, 5 స్పూన్ల వరకు నువ్వులు, ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక స్పూన్ వరకు ధనియాలు మనకి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి. మనకి రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకైనా బాగుంటుంది. కొద్దిగా మెంతులు వేసుకోవాలి. అన్నీ కూడా చిటపట అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మీరు ఎంత కారం తింటే అన్ని పచ్చిమిర్చీలు, కొద్దిగా ఎండుమిర్చీలు లైట్గా వేగిన తర్వాత చిన్న అల్లం ముక్కలు 3, గుప్పెడు కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. ఇవి లైట్గా వేగిన తర్వాత ఆ నువ్వులు దాంట్లోకి తీసేసుకోవాలి మిక్సీ జార్లోకి. ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలు, తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. దీంట్లో వాటర్ అవసరం లేదు ఇంకా, ఎందుకంటే మనం టమాటో వేస్తాం కాబట్టి దాంట్లో ఉన్న వాటరే సరిపోతుంది. కాసేపు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించేసుకుంటే సరిపోతుంది. చింతకాయలు కానీ చింతపండు కానీ కొద్దిగా వేసుకుంటే పుల్ల పుల్లగా బాగుంటుంది. నేను ఓ 3 చింతకాయలు అయితే వేసుకున్నాను. అయిపోయిందండి. సైడ్ పెట్టేసుకొని చల్లగైన తర్వాత చక్కగా రుబ్బేసుకుందాం. ఫస్ట్ అయితే నువ్వులు, ఎండుమిరపకాయలు మెత్తగా పొడి అయ్యేటట్టు తిప్పుకున్న తర్వాత కొద్ది కొద్దిగా దొండకాయ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీనికి పోపు అయితే వేసుకుందాము. పోపు గరిటలో కొద్దిగా కొబ్బరి నూనె, ఆవాలు, జీలకర్ర, మెంతులు, వాము, ఉన్న దినుసులు, ఒక ఎండుమిరపకాయ, కొద్దిగా ఇంగువ, కొద్దిగా కరివేపాకు వేసి ఆ పచ్చడిలో వేసేసుకోవడమేనండి. చాలా ఈజీ చేయడం కూడా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. రైస్లో కాస్తంత నెయ్యి పోసుకొని తింటే అసలు ఎంత తింటున్నామో కూడా తెలీదు, అలా వెళ్ళిపోతూనే ఉంటుంది, అంత టేస్ట్గా ఉంది. ఇక్కడైతే ఫుల్గా వర్షాలండి. అసలు నిన్నటి నుంచి వర్షం అసలు ఆగట్లేదు, అట్లా తుఫాన్లాగా పడుతూనే ఉంది. స్కూల్కి అయితే సెలవు ఒకటి ఇవ్వలేదు, కానీ ఇక ఎల్లకైతే తప్పట్లేదు పిల్లలు. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి.